హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో రాగి సంగటి చపాతీ రైస్లోకి మంచి రుచికరమైన వంకాయ టమోటా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మామూలుగా మనం వంకాయతో గుత్తి వంకాయ కూర ఫ్రై చేసుకుంటూ ఉంటాము. ఈ విధంగా చేసుకున్నా చాలా బాగుంటుంది. ఈ కర్రీకి ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదండి. చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 టమోటాలు, 2 స్పూన్స్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1½ స్పూన్ దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ పసుపు, 1½ స్పూన్ కారం తీసుకొని, అలాగే 1/2 కిలో వంకాయలు తీసుకొని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. సాల్ట్ వాటర్లో వేసుకున్నామంటే వంకాయ నల్లబడకుండా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని, ఆవాలు చిటపట్లాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. ఆనియన్ ఈ విధంగా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి అప్పుడప్పుడు దంచి వేసుకున్నామంటే కూరలు రుచిగా ఉంటాయి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్స్ బాగా రెడ్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్న వంకాయల్ని వాటర్ తీసేసుకొని వేసుకోవాలి. అలాగే పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఉప్పు పసుపు అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా ఉప్పు పసుపు అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 6-7 నిమిషాలు మగ్గనివ్వాలి. 6-7 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమోటా వేసుకొని టమోటా మెత్తగా మగ్గే వరకు 2-3 నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోవాలి. టమోటా ఇలా మెత్తగా మగ్గిన తర్వాత కారం, ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకు ఎంత గ్రేవీ కావాలో చూసుకొని వాటర్ వేసుకోవాలి. నేను 1½ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. మీకు ఎంత గ్రేవీ కావాలో చూసుకొని వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు కారం చూసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని వంకాయ మెత్తగా ఉడికిందో లేదో చూసుకోవాలి. వంకాయలు ఈ విధంగా ఉడికిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర చల్లుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ కర్రీని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, టమోటా వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ అన్నం, చపాతీ, రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.